హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు డిప్లొమా ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన M1లో కోఆర్డినేట్ జామెట్రీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. కోఆర్డినేట్ జామెట్రీలో కూడా దట్టు మనకి 5 టాపిక్స్ అయితే ఉన్నాయి. దాంట్లో స్ట్రైట్ లైన్ ఒకటి, తర్వాత సర్కిల్స్ ఒకటి, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇలా 5 టాపిక్స్ అయితే ఉన్నాయి. కోఆర్డినేట్ జామెట్రీ మనకు ఈజియెస్ట్ టాపిక్. మీకు అర్థం కాలేదనుకోండి, దీనంత టఫ్ టాపిక్ ఇంకొకటి ఉండదు. అర్థమైతే కనుక ఈవెన్ దో మ్యాట్రిక్స్ కంటే కూడా ఇదే ఈజీ అనిపిస్తుంది. సరే చూద్దాం అంత ఈజీనా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్ట్రైట్ లైన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం అయితే జరిగింది. దీంట్లో 6 మోడల్స్ ఉంటాయి. అవి 6 నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ దీంట్లో నుంచి, దాంట్లో డౌట్ లేదు. అదే విధంగా మనం సర్కిల్స్ లో నుంచి 4 ఉంటాయి, అంటే 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4లోనే ఎగ్జామ్కి వస్తుంది. తర్వాత ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా తీసుకుంటే దీంట్లో ఓన్లీ కాన్సెప్ట్ ఉంటుంది అంతే. ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత జస్ట్ మనకు 1, 2, 3 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవే ఎగ్జామ్కి వస్తాయి. ఇంకా వేరేది ఏమి ఉండదు. క్వశ్చన్ జస్ట్ వాల్యూస్ ని మార్చడం మాత్రమే మన పని. ఇంకా వేరేదేం చేయాల్సిన పని లేదు. చూద్దామా ఒకసారి. సరే, స్ట్రైట్ లైన్ అనే టాపిక్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ కనిపిస్తున్నాయి. ఇదే నోట్స్లో స్క్రీన్ షాట్ తీసి అయితే ఫోటో పెట్టడం జరిగింది. ఒకసారి అయితే మనం జూమ్ చేసి చూద్దాము ఏం కనిపిస్తుంది, ఏమేమి ఉన్నాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ A1 X1 ప్లస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించకపోతే నేను ఇక్కడ రాస్తాను. యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అంటే ఫార్ములా, దానికి సంబంధించిన ఫార్ములా వచ్చి A1 X1 ప్లస్ B1 Y1 ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, A2 X2 ప్లస్ B2 Y2 ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చే గివెన్ డేటా. మనం కనుక్కోవాల్సింది ఏమి అంటే ఇంకా యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్. ఇవి 2 లైన్స్. అంటే లైన్స్ ఎందుకు సార్ ఇట్లా ఉన్నాయంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్ కి చూపించే ఈక్వేషన్ ఏమి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది స్ట్రైట్ లైన్ కి సంబంధించిన ఈక్వేషన్. అంటే మనకి స్ట్రైట్ లైన్స్ లో ఎప్పుడు ఇలా ఈక్వేషన్ మోడల్లోనే ఉంటుంది క్వశ్చన్. అర్థమైంది కదా. ఫస్ట్ ఇప్పుడు ఏమడిగినాడు, ఇవి 2 లైన్స్ అంట, ఎక్కడో 2 లైన్స్ ఉన్నాయి. వీటి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత, ఈ తీటా ఎంత కనుక్కోమన్నాడు. సో యాంగిల్ కనుక్కునే మనతో ఉన్న ఫార్ములా ఏమంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. అర్థమైందా పాయింట్ క్లియర్గా? సరే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని చేద్దాం. మన క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 2x ప్లస్ 3y మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0, 3x మైనస్ 4y ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అని ఇచ్చినాడు మన క్వశ్చన్. ఇది మన క్వశ్చన్. క్లియరా? సరే, ఇప్పుడు మనకి ఫార్ములా ఏముంది, ఫార్ములా వచ్చి కాస్ తీటా, యాంగిల్ కనుక్కోవాలంటే కాస్ తీటా A1 A2 ప్లస్ B1 B2 డెట్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ఇంటూ B2 స్క్వేర్. ఇది ఫార్ములా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా. A1 అంటే ఎంత, 2 కదా. ఇది A1 ఫార్ములా ప్రకారం, ఇది B1, ఇది C1. సో A1 వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. తర్వాత A2 వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. మీరు కావాలంటే 6 రాయొచ్చు, మీకు అర్థమయ్యి ఇలా రాస్తాను. B1 వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. తర్వాత B2 వాల్యూ ఎంత ఉంది, -5 ఉంది. క్లియర్? తర్వాత డెట్ మీనింగ్ ఏమంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ న్యూమరేటర్లో ఇక్కడ రాస్తా స్టెప్, మీకు అర్థమవుతుంది. 2 3 6, తర్వాత -5 ఇంటూ 3 ఏమవుతుంది, -15 అవుతుంది. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, 9 వచ్చింది కదా. అది -9 కదా, కానీ మనం -9 అని పెట్టకూడదు, +9 పెట్టాలి. ఎందుకంటే కనుక డెట్ మీనింగ్ ఏమి, మీకు నెగిటివ్లో ఉన్న ఆన్సర్ పాజిటివ్లో ఉన్నా మనం పాజిటివ్లోనే చూపించాలి. ఇక్కడ యాక్చువల్గా మనకు -9 ఆన్సర్, కానీ మనం 9 చూపించాలి. అర్థమైందా? సో దానికోసం డెట్ ఇచ్చినాడు ఫార్ములాలో. క్లియర్? నెక్స్ట్ డినామినేటర్ చూద్దాం. డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ అంటే 4 రాద్దామా డైరెక్ట్గా, ప్లస్ B1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 రాద్దామా, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ వచ్చి 9. తర్వాత సారీ ఇక్కడ ఇంటూ రాసిన నేను, ఇది ప్లస్, ఇది ఒక నిమిషం. ఓకే, ప్లస్ ఇక్కడ ప్లస్, తర్వాత B స్క్వేర్ అంటే -5 స్క్వేర్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. క్లియర్? ఇప్పుడు డినామినేటర్లో 9 + 4 ఎంత అంటే రూట్ 13 ఇంటూ 25 + 9 ఎంత, 34, రూట్ 34. నాతో ప్రజెంట్ అయితే క్యాలిక్యులేటర్ లేదు, మీరు క్యాలిక్యులేట్ చేయండి. 9 డివైడ్ బై అంటే ఆన్సర్ ఎంత, 9 డివైడ్ బై రూట్ 13 ఇంటూ రూట్ 34. ఈ వాల్యూ దేని వాల్యూ, కాస్ తీటా వాల్యూ. ఇక్కడ కాస్ తీటా ఉంది కదా, సో కాస్ తీటా వాల్యూ అంటే కాస్ తీటా ఫార్ములాకి సంబంధించినది. ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలా, షిఫ్ట్ టాన్ అని ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఈ సైడ్ పోతుంది, మనకి ఏ వాల్యూ వస్తుంది, తీటా వాల్యూ వస్తుంది. అర్థమైందా ప్రాబ్లము? సో షిఫ్ట్ టాన్ ఆన్సర్ అని కొడితే కనుక మనకు కాస్ అంటే తీటా వస్తుంది, కాస్ ఇన్వర్స్ ఆన్సర్ కింద. క్లియర్? అప్పుడు తీటాని ఫైండ్ అవుట్ చేసాం. ఇదే కదా మన క్వశ్చన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x + 3y - 4 ప్లేస్లో మీకు వేరే క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఏ విధంగా ఇచ్చాడంటే 5x - 20
వై ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైనా ఏంటండి, జస్ట్ మనకి ఏం మారుతుంది, ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, క్యాలిక్యులేటర్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఆన్సర్ వేస్తున్నాము. అంటే దాని మీనింగ్ ఏమి, జస్ట్ క్వశ్చన్ మారుతుంది, ఆన్సర్ మారుతుంది, కానీ ప్రొసీజర్ మారడం లేదు కదా, ఒకటే రకమైన ప్రొసీజరే కదా మొత్తం అంతా చూస్తే కనుక. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలా, మనకున్న 6 మోడల్స్ సంబంధించిన 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ ఇది ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఈ ఫార్ములాస్ ఆల్రెడీ ప్రీవియస్ కూడా చెప్పినాను, దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అంటే ఐ మీన్ షేర్ చేస్తాను. సో మీరు అక్కడ కావాలంటే ఇదంతా నోట్స్లో క్లియర్గా నీట్గా రాసుకోండి. అర్థమైందా, మీకు కావాలనిపిస్తే ఇక్కడ జూమ్ చేయించి మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే కనుక యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఇస్తాడు, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సంబంధించిన ఫార్ములాస్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అడుగుతాడు, అంటే సేమ్ 2 లైన్స్ ఇస్తాడు, ఇంటర్సెక్షన్ అడుగుతాడు. అప్పుడు ఫార్ములా ఏమి, ఎక్స్ బై b1c2 మైనస్ b2c1 y by c1a2 మైనస్ c2a1 ఈజ్ ఈక్వల్ టు 1 బై a1b2 మైనస్ a2b1. అర్థమైందా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజ్ సార్ అంటే కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇది ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి, ఈ వాల్యూ ఎక్స్, ఈ వాల్యూ వై, ఈ వాల్యూ జెడ్ అనుకున్నాం అనుకోండి. దీన్ని నెగ్లెక్ట్ చేయండి, ఏడి మైనస్ బీసీ కదా, అంటే b1c2 మైనస్ c1b2. అర్థమైందా. అదేవిధంగా వై కావాలనుకోండి, సో వై కావాలనుకుంటే కనుక దీన్ని ఎరేజ్ చేసేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్, వై కావాలా, సో దీన్ని రిమూవ్ చేయండి, a1c2 మైనస్ a2c1, ఈ విధంగా ఫార్ములా రాసుకుంటాం అంతే. సో ఇంటర్సెక్షన్ ఫార్ములా అంటే ఫార్ములాస్ కూడా మనం బ్యాడ్ చేయాల్సిన పర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఇంటర్సెక్షన్ ఫార్ములాని బ్యాడ్ చేసుకోండి లేదా అర్థం చేసుకోండి. సెకండ్ ఫార్ములా. నెక్స్ట్ ఏం అడుగుతాడు, థర్డ్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ లైన్. ఒక పాయింట్ ఇస్తాడు -2, 3, తర్వాత ఒక ఈక్వేషన్ ఇస్తాడు, లైన్ ఇస్తాడు, వీటి మధ్యలో ఉంటే డిస్టెన్స్ అడుగుతాడు. సో ఫార్ములా ఏమి, డి ఈజ్ ఈక్వల్ టు a1x1 ప్లస్ b1y1 ప్లస్ సికి డెట్ డివైడ్ బై a² ప్లస్ b². అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్ అడగచ్చు, తర్వాత 2 లైన్స్ ఇచ్చేసి వాళ్ళ మధ్యలో అంటే 2 పాయింట్స్ పాసింగ్ త్రూ ద 2 ఈక్వేషన్స్ అంటాడు, ఫైన్ ద ఈక్వేషన్ అడుగుతాడు. 2 పాయింట్స్ ఇస్తాడు, x1 y1 x2 y2 ఇచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చేసి ఇవి 2 పాయింట్స్ పాస్ అవుతూ పోయి ఒక ఈక్వేషన్ ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అని కాదండి, 2 పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ని రాయండి అంటాడు, రైట్ ద ఈక్వేషన్ అంటాడు. సో ఈ పాయింట్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, ఈక్వేషన్ రాయడం అంతే. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద, అంటే ఒక ఈక్వేషన్ డ్రా చేయండి ఒక పాయింటే ఇచ్చి, మరి ఇదేంటి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఇక్కడ ఏంది ఒక పాయింట్ ఇచ్చినప్పుడు. అర్థమైందా. సో ఇది క్వశ్చన్ అయితే ఈ మధ్య ఎప్పుడు అడగడం లేదండి, ఇది వదిలేసేయండి. క్లియర్. అంటే టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయనుకోవచ్చు, మనం జస్ట్ 6 ఫార్ములాస్ 6 మెథడ్స్ ఉన్నాయంతే. సో ఈ 6 మెథడ్స్లో నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎంత సింపుల్గా ఉంది కదా, ఫార్ములాస్ని బై హార్ట్ చేయండి, యాస్టిస్గా 6 ఫార్ములాస్, ఒక్కొక్క మెథడ్ పైన అంటే ఐ మీన్ యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ ఒక 2-3 క్వశ్చన్స్ చేయండి, తర్వాత ఇంటర్సెక్షన్ 2 క్వశ్చన్స్, అలా ఒక 6 క్వశ్చన్స్కి ఇంటూ 2 చేసిన అంటే 12 క్వశ్చన్స్ చేస్తే మీరు ఎగ్జామ్లో నుంచి ఒక క్వశ్చన్ 100% మీకు వస్తుంది, మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్లో సర్కిల్స్, ఇదే ప్యాటర్న్లో పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ చేసుకున్నారనుకోండి, మీకు మినిమం 16 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ ఏరియా నుంచి. చాలా ఈజీగా ఉంది కదా, డైరెక్ట్ బై హార్ట్ చేయడం, ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో మనం అనుకున్నట్ల డిప్లొమాలో మ్యాథ్స్ సబ్జెక్ట్ టఫ్ అనుకుంటాము, కానీ అర్థమైంది అనుకోండి, మిగతా సబ్జెక్ట్స్ కంటే కూడా అంటే ఈవెన్ దో థియరీ సబ్జెక్ట్స్ కంటే కూడా చాలా ఈజీ మ్యాథ్స్ అనిపిస్తుంది. ఈవెన్ దో నాట్ ఓన్లీ ఈజీ సబ్జెక్ట్, మనం పాస్ కావడం పక్కన పెడితే కనుక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అనిపిస్తుంది మనకు మ్యాథ్స్ వన్స్ అర్థమైతే. అర్థం కాకపోతే మాత్రం మనం ఏదైతే సఫర్ అవుతున్నామో సేమ్ అదే ప్రాబ్లమ్ని మన ఫ్యూచర్లో కూడా సఫర్ కావాల్సి వస్తుంది, మనకి సఫర్ చేస్తూనే ఉంటుంది ఆ ప్రాబ్లం. క్లియర్. కాబట్టి అర్థం చేసుకొని చదివే ట్రై చేయండి, మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా పర్లేదు, ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం పోదండి. మనది టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి మన క్వశ్చన్ ఎప్పుడు కూడా అంటే అదే ఇన్ఫర్మేషన్తోనే ఉంటుంది, అంటే ఆన్సర్ సిమిలర్గానే ఉంటుంది, కానీ క్వశ్చన్ని మనకు కొంచెం ట్విస్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే కనుక మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు క్వశ్చనర్ అంటే కనుక, సో ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం కాన్సెప్ట్ అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కాబట్టి అనలిటికల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి మన డిప్లొమాకి సంబంధించి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కదా, కాబట్టి మీరు అర్థం చేసుకొని చదివేకి ట్రై చేయండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ వేరే సబ్జెక్ట్ కానీ. ఓకే.